అరిసెలు మాత్రమే నాకు. హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే మరో వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. ఇవాళ నా డే అయితే 7 కలా స్టార్ట్ అయిందనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయేసి లాస్ట్ నైట్ మంచిగా రెస్ట్ తీసుకున్నాము. ఇక ఉదయాన్నే లేవగానే ఈ ఎగ్ పోచర్స్ ప్రిపేర్ చేయమని చెప్పేసి అడిగారనమాట పిల్లలు. ఈ అగారు ఎగ్ బాయిలర్ వచ్చినప్పటి నుంచి పిల్లలకి చాలా మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటంటే ఎగ్ పోచర్స్ అనమాట. ఇవే చేసి పెట్టని చెప్పేసి కంటిన్యూస్ గా అడుగుతున్నారు. నార్మల్ గా ఎగ్స్ బాయిల్ చేసి ఇస్తుంటేను దాని టేస్ట్ కన్నా ఈ ఎగ్ పోచర్స్ ట్రై చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇవే కావాలంటుంటే పర్ పర్సన్ 2 ఎగ్స్ ఇలా స్టీమ్ చేసి ఇచ్చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇది చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది అండ్ హెల్దీ వర్షన్ కదా, సో ఇదే ప్రిఫర్ చేస్తున్నారు అనమాట పిల్లలు కూడా. మొత్తానికి ఈ అగారో ఎగ్ బాయిలర్ ఇలా హెల్ప్ అవుతుంది మాకైతే. ఈ టైం సేవింగ్ ప్రోడక్ట్ మీకు కనుక కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, హ్యాపీగా షాప్ చేసుకోండి. ఇందులో మనం సాల్ట్, పెప్పర్ ఇలాంటివి ఏం యాడ్ చేయకుండా జస్ట్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కూడా తినేయచ్చు. చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఎలా ఉన్నాయో, అసలు చూస్తుంటేనే చాలా ఎమ్మీ లుక్ ఉన్నాయి. ఎమ్మీ లుక్కే కాదండి, నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. నాకు కూడా చాలా బాగా అనిపించాయి. ఇలా 4 ఎగ్స్ అయితే పిల్లలకి ఇచ్చేస్తున్నాం. మరో 4 ఎగ్స్ మా కోసం కూడా పెట్టేసుకునేసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కానిచ్చేసాం అనమాట. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే నీచు వాసన వస్తూనే ఉంటుంది అనమాట అది కంటిన్యూస్ గా. భాను అయితే ఇది నా కోసమే తెప్పించావా మమ్మీ అని చెప్పేసి అడుగుతున్నాడు. అంత ఫేవరెట్ అయిపోయాయి ఎగ్ పోచర్స్ వాడికి. ఇందులో నేను వెజిటబుల్స్ కూడా ఎలా బాయిల్ చేయాలో చూపిస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోలో. నార్మల్ గా సింగిల్ పర్సన్ కోసం సలాడ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే వెజిటబుల్స్ చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటూ ఉంటాం కదా స్టీమ్, దానికోసం ఇది చాలా హెల్ప్ అవుతుంది. అది ఎలా ఏంటి అనేది కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే మినీ డీమార్ట్ హాల్ అయితే షేర్ చేస్తాను, చూసేయండి. సో ఇక్కడ డీమార్ట్ నుంచి తీసుకొచ్చినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూపించేస్తాను. ఫస్ట్ అయితే మ్యాగీ ప్యాక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్, ఇవి ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాం. పన్నీర్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. రోల్ ఆన్, ఇది మెన్ అండ్ ఉమెన్ రెండు ఒక్కొక్కటి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపడ్స్, ఇవి 2 ప్యాకెట్స్. ఎంటీఆర్ సాంబార్ పౌడర్ 1 ప్యాకెట్. బెన్సీ రవ్వ అనమాట. ఈ రవ్వ ప్యాకెట్స్ ఒక 5 కిలోస్ తీసుకున్నాం, 10 ప్యాకెట్స్. నెక్స్ట్ అయితే కినువా ఒక 2 కిలోస్ తీసుకున్నాం, 50 గ్రామ్స్ గసగసాలు. నెక్స్ట్ వచ్చేసి మసూర్ దాల్ 1 కేజీ ప్యాకెట్. బెల్లం 2.5 కిలోస్ తీసుకున్నాం. సో ఇవే ఓవరాల్ తీసుకున్న డిమార్ట్ షాపింగ్ అయితే ఇంతే అనమాట. చాలా చిన్న షాపింగే, ఏవైతే అయిపోయాయో అవి మాత్రం తీసుకురావడానికి వెళ్ళాము. సో ఇవన్నమాట. ఇంక ఇవన్నీ ఫటాఫట్గా సర్ది పెట్టేసేస్తాం.
ఇంక ఇవాళ ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అది నా అల్లుడు రిక్వెస్ట్ మేరకు చేస్తున్నాననమాట. వాడికైతే మోస్ట్ ఫేవరెట్ అయిపోయిందంట. అసలంత బాగా నచ్చింది. "సూపర్ చేసావు అత్త" అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా దానికోసం కావాల్సిన వెజ్జీస్ అన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఒక 6 టమాటోస్ తీసుకున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి 2 కూడా మీడియం సైజ్ ఉన్నాయి కాబట్టి క్వాంటిటీ తీసుకున్నా. ఇక్కడ నేను నార్మల్‌గా చాప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ నార్మల్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది ప్రిపేర్ చేసేలోపు షౌటౌట్స్ ఇచ్చేద్దామా? ఈ మధ్య షౌటౌట్స్ ఇవ్వట్లేదు కదా! ఐయామ్ సో సారీ. ఇక నుంచి ఇస్తాను. అండ్ టుడే షౌటౌట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ గీత, పావని మధురబోయిన, శ్రీజ, లత, దివ్య సింపుల్ వ్లాగ్స్, సౌమ్య, షబానా ఖానం, నాగేంద్ర ప్రణీత, శ్వేతారెడ్డి, కళ, రాజేశ్వరి దేవి, భారతి, అనితా నాయుడు, కర్ణాటి షణ్ముఖి, అప్సర్ సుల్తానా షేక్, మోహిని లత, సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్, హేమలత, రోజామణి గారు. కామెంట్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ ని షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బటర్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా బటర్ వేసుకున్న తర్వాత ఏవైతే డ్రై స్పైసెస్ తీసుకున్నానో చెక్క, లవంగ, ఇలాచి, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు అవి కొంచెం వేపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, కొంచెం అంతా జీడిపప్పు వేసుకునేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మాత్రమే సాల్ట్ వేస్తున్నాను. అదేదో టేస్ట్ కోసం అయితే ఏం కాదు. ఇందులో ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మామూలుగా మెత్తబడితే చాలన్నమాట. ఇవన్నీ కూడా సాఫ్ట్‌గా కుక్ అయిపోయాక స్టవ్ ఆపేసుకునేసి చల్లారబెట్టుకోవాలి. మాకిక్కడ విజయ చపాతీస్ చాలా బావుంటాయండి. అంటే అప్పటికప్పుడే చేసి సేల్ చేస్తూ ఉంటారనమాట. ఈ చపాతీస్ అయితే తీసుకురావటం జస్ట్ మనం వేపేసుకోవటమే. నాకైతే ఇది ఎంత హెల్ప్ అవుతుందో ఇప్పుడు. నా అల్లుడు చపాతీ పర్సన్ అనమాట. అంటే లైక్ రైస్ అస్సలు తినడు. చపాతీ అయితే రోజు తినమన్నా తింటాడు. కాబట్టి ఇంక ఈ చపాతీస్ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. మాకు విజయవాడలో 48 డిగ్రీస్ దాటిపోయిందండి టెంపరేచరు. ఈ టెంపరేచర్‌లో కిచెన్‌లో వంట చేసుకుంటూ ఉండాలంటే నా వల్ల అస్సలు అవ్వట్లేదు. సో, అందుకోసం ఇవైతే తీసుకొచ్చాం అనమాట. ఇవి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఫటాఫట్‌గా జస్ట్ వేపేసి ఇచ్చేయటమే. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటది. ఇవాళ మా కోసం కూడా వేపుకున్నాం అనమాట. టోటల్‌గా 15 చపాతీస్ చేసేసాను. ఇంక ఇవి చేసేలోపు అవి చల్లారిపోయాయనమాట. ఇంక ఇది చల్లారిపోయాక మిక్సీ పట్టేస్తున్నాను. అసలు ఏమాత్రం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. టమాటోస్, ఆనియన్స్ వేసాం కదా! దాని నుంచి వచ్చే టెక్స్చర్ సరిపోతుంది. ఇంక రెసిపీ స్టార్ట్ చేద్దాం. సేమ్ కడాయిలోనే కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసేసుకునేసి, జీలకర్ర వేశాక మనం గ్రైండ్ చేసుకున్న ఈ స్మూత్ పేస్ట్‌ని ఇందులో వేసేసుకునేసి, బాగా కలిపేసుకునేసి సిమ్‌లోనే కుక్ చేసుకోవాలి మూత పెట్టి. ఒక 30% కుక్ అయిన తర్వాత అందులో సాల్ట్, కారం, ధనియా పౌడర్, పసుపు, జీరా పౌడర్ వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. ఇది మనము సిమ్‌లోనే కుక్ చేసుకోవాలనమాట. అప్పుడే టేస్ట్ బావుంటది ఈ కర్రీ. ఇక స్పైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాక వాటర్ అనేది వేసుకోవాలి. కన్సిస్టెన్సీ బట్టి వేసుకోండి. ఇక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా! కొంచెం అంత ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంది. ఈ టైంలో కసూరి మేతి వేస్తున్నాను. కొంచెం అంత గరం మసాలా కూడా. ఇవి వేసాక మంచిగా కలిపేసుకునేసి పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. పన్నీర్ నేను ఆల్రెడీ సాల్ట్ వాటర్‌లో పెట్టేసాననమాట. అంటే నీచు వాసన అంతా వెళ్ళిపోతుంది. ఇక పన్నీర్ ముక్కలు యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ బటర్ కూడా కొంచెం యాడ్ చేసి మిక్స్ ఇచ్చేసాక ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఎంత బాగా కుదిరిందో అసలు. అచ్చం రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా లాగే ఉందనమాట. చాలా బాగా కుదిరింది. ఇంక
ఇంక మేమైతే సర్వ్ చేసుకుంటున్నాము లంచ్. చపాతీ, పన్నీర్ బటర్ మసాలా అండ్ కొంచెమంత కర్డ్ రైస్ కూడా తిన్నారు. దానికోసం వైట్ రైస్ కూడా పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే పిల్లలకి, అమ్మకి పెట్టేశాను. నేనైతే ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యాకే తింటానని చెప్పేసి ఇంకా వీళ్ళకి మాత్రమే పెట్టేసి నేను షూట్ చేస్తున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. ఇవాళ కొంచెం లేట్‌గా లేచాం కదా! అందుకోసం లేట్‌గానే వండాను. ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇంకా లేట్ అయిపోతదిలే అని చెప్పేసి వాళ్ళకి మాత్రం పెట్టేసి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళా. ఇక పిల్లలైతే ఫుల్ హ్యాపీ అనమాట. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉందని చెప్పేసి తలలు తెగ ఊపేస్తున్నారు. వీళ్ళకైతే చికెన్ మోస్ట్ ఫేవరెట్. దాన్ని బీట్ చేసేసింది అంటున్నారనమాట ఇక్కడ. పన్నీర్ చాలా బాగా కుదిరిందండి నిజంగా. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నేను ఫ్రెష్ అయ్యేలోపు మా వారు కూడా వచ్చేసారనమాట. ఇంకిద్దరం కలిసి ఇక్కడ తినేస్తున్నాము. ఆయన కూడా బాగుంది, చాలా టేస్టీగా కుదిరింది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగా కుదిరింది ఆ రోజు. ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు కుదరలేదు ఈ టేస్ట్. రెస్టారెంట్ స్టైల్లో అనిపించింది అనమాట. ఇక లంచ్ అయిన వెంటనే నా యుద్ధం మళ్ళీ అగైన్ స్టార్ట్ అనమాట ఈ యుటెన్సిల్స్తో. ఇంకెప్పటికప్పుడు కడిగి పెట్టేస్తేనే కొంచెం అంత ఫ్రీ అవుతాను. వాళ్ళైతే తినేసి చక్కగా ఏసీ రూమ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆడుకుంటూ. నేను ఒక్కటే ఇలా పని చేసుకుంటూ ఉన్నాను. చూసారు కదా, ఇలాంటి జాబ్ ఎక్కువే ఉంటుంది ఎవరన్నా ఇంటికి వస్తే. వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అసలు టైమే కుదరదు కదా. సో అందుకోసమే కొంచెం టైం బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా చపాతీస్ వాటి విషయంలో తగ్గించుకోవాలి పని. పర్లేదు, రేర్ టైమ్స్లో అలా కూడా తినచ్చు. అండ్ ఫైనల్లీ చూసారు కదా, కిచెన్ కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అన్నీ కూడా నీట్ అండ్ క్లీన్. అగైన్ ఇంకో పని పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం అన్నీ డస్ట్ క్లీన్ చేసిన క్లాత్స్ ఉంటాయి కదా, అవన్నీ దుమ్ము పట్టిన క్లాత్స్ అన్నీ కూడా వాష్ చేసుకుంటున్నా. ఇలా క్లీన్ చేసి మనం అలా వదిలేస్తూ ఉంటాం కదా, వాటన్నిటిని ఒకేసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ అయితే వాటర్ తీసుకున్నాను, బాయిల్ చేసుకున్నాం మూత పెట్టుకొని. అలా బాయిల్ అవుతున్న వాటర్లోకి కొంచెం అంతా సర్ఫ్ లిక్విడ్ వేస్తున్నాను. అంటే సర్ఫ్ పొడి కూడా వేసుకోవచ్చు, నేను లిక్విడ్ ఉంది కాబట్టి అదే వేసాను. ఇంకా లిక్విడ్ వేసాక ఈ క్లాత్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇలా వేసేసుకున్నాను. ఒక టాంగ్ తీసుకొని దాంతో ఇలా డిప్ చేస్తూ ఉన్నాను. కాలుతూ ఉంటుంది కదా, డైరెక్ట్ చేయి పెట్టారు, జాగ్రత్త. ఇక్కడ చూస్తున్నారు కదా, డిప్ చేస్తూ తీసాను కదా క్లాత్స్ అన్ని కూడా, మొత్తం డస్ట్ అంతా కూడా వెళ్ళిపోయింది. అక్కడే సగం క్లీన్ అయిపోతుంది. బట్ కానీ కొంచెం అంతా జస్ట్ 1 minute అలా బాయిల్ చేసేసి స్టవ్ ఆపేసి ఒక 10 to 15 minutes దాకా నానబెట్టేసాను. అలా నానబెట్టేసిన తర్వాత ఇక్కడ నేను వాష్ చేసుకుంటున్నాను అనమాట. అప్పటికి వాటర్ అనేది కాలుతూనే ఉంటాయి కాబట్టి ఇలా కూల్ వాటర్ ఆన్ చేసుకునేసి ఇలా చేత్తోనే పులిమేసుకునేసి పక్కన పెట్టేసి మళ్ళీ ప్లెయిన్ వాటర్ తో క్లీన్ చేసుకుని ఆరేస్తున్నాను. మొత్తానికి ఇలాంటి క్లాత్స్ మనం ఇలా వాష్ చేసుకునేస్తే చాలా నీట్ అండ్ క్లీన్ అయిపోతాయి. అండ్ ఆల్సో బ్యాడ్ స్మెల్ ఉండకూడదు అనుకుంటే కొంచెం అంత కంఫర్ట్ లిక్విడ్ లో కూడా డిప్ చేసి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఎవరు నర్సలరా అరిసెల్మా అరిసే ఒకటి అరిసే బకెట్ నిండా ఉంటే ఏమైపోయినాయి రా అన్ని? అయ్యో ఆ సైడ్ ఉన్నాయి అన్ని నీ పొట్టలోనే ఉన్నాయి. అన్ని వెళ్ళిపోయినాయి కూడా. అరిసే ఆ ప్లేట్ లో కొన్ని వేయండమ్మా. అరిసెలు ఎంతనో అడుగు. ఎంతన్నా? ఇది 10 రూపాయలు, ఈ 3 కలిపి 30 రూపాయలు, ఇప్పుడు 70 రూపాయలు. ఆహా, మాకు వద్దే వద్దు అవి. వద్దా? నాకు అరిసే ఆ డబ్బా మాకు మేము తీసేసుకుంటాం. డబ్బా ఇట్లా ఇస్తారు, డబ్బా ఇరమ్మా, డబ్బాలో ఉండే మాత్రమే ఇస్తారు. డబ్బా కష్టపడి తెచ్చుకున్నా నేను. ఆ ప్లేట్ లో 10, ఈ ప్లేట్ లో 10, ఆ ప్లేట్ లో 10, ఈ ప్లేట్ లో 10, మొత్తం అన్ని ఆ డబ్బా ఖాళీ చేసి డబ్బా ఇచ్చేయి. నేనేం తినాలమ్మా? నేనేం తినాలి? ఇక అన్ని మీకు వేసుకుంటా. ఒకటి నాకి, ఒకటి నీకి, 2 నీకి, 2 నాకి, 3 నీకి, 3 నాకి. లెక్క సరిపోయింది కదా. ఇదిగో 1 2 3, ఇదిగో 1 2 3, ఇదిగో ఇగో మీకు 4, నాకి 4. చాలా ఓకేనా? లెక్క అంటే లెక్కేనమ్మా. ఇది 4, మీ 4. ఒకటి నీకి, ఇది జాలరా నీకు, ఇది నీకు రా. ఇదిగో అమ్మా, ఇది నీకి, ఇదిగో ఇది సరిపోతుంది. ఫీల్ అవుతావా? సరే ఇది కూడా తీసుకో. ఇదిగో అమ్మా, ఇవి వద్దురా పట్రా, ఇంకంతా ఇంకవన్నీ నీకే. ఇవి నీకమ్మా, ఇద్దా అమ్మ సోనా, ఇవి నీకు, ఇదిగో ఇవి నీకు, ఇవి మాత్రమే నాకు. ఓకేదా? ఇవి ఎవరికి వద్దు. సరిపోతాయిలే ఇంకా. ఓకే కదా? లెక్క సరిపోయింది కదా, మీకు 4 నాకు 4.
ఇక లంచ్ అయిపోయాక అలా సరదాగా కూర్చొని టైం అయితే స్పెండ్ చేసామనమాట ఫన్నీగా. అది భానుతోనే వర్కౌట్ అవుతుంది మాకు. ఎంత క్రేజీ అంటే వాడు భలే నవ్విస్తాడండి మమ్మల్ని. ప్రతి చిన్న విషయంలోనూ ఏదో ఒక పాయింట్‌తో నవ్విస్తూనే ఉంటాడు. వాడికి ఆ స్పాంటేనిటీ ఎలా వచ్చిందో తెలీదు గానీ మంచి టైమింగ్ ఉంది వానిలో కామెడీ టైమింగ్. ఇంక అదనమాట ఆ రోజైతే అలా గడిచింది. అండ్ ఈవినింగ్ మంచి కాఫీతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ అండ్ హై పాయింట్స్ ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో అతి త్వరలో కలుసుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.